హాయ్ అండి, నేను సుమిత్ర. గుమ్మడికాయ హల్వా అంటే తురిమి కాదు, ఉడికించి చేసే గుమ్మడికాయ హల్వా. ఇది ఎలా చేస్తానో చూద్దాం రండి. గుమ్మడికాయ హాఫ్ తీసుకున్నానండి, హాఫ్లో హాఫ్ తీసుకున్నాను, కట్ చేసుకొని తీసుకున్నాను పీసెస్గా. ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని పీలప్ చేసుకొని కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా గిన్నెలో వేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కొంచెం తర్వాత మిల్క్ యాడ్ చేసుకున్నాము. ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని దీన్ని అయితే మెత్తగా ఉడికించేసుకున్నాం. ఇలా ఉడికించేసుకున్నాము. ఒక 5 minutes ఉడికించేసుకొని తర్వాత మిగిలినవన్నీ యాడ్ చేసుకుందాం. బెల్లం కావాలండి, బెల్లం తురుముకొని ఉంచుకున్నాను. బెల్లం తీసుకున్నాను. ఒక 2 పెద్ద మీడియం సైజు గెడ్డలు తీసుకున్నాను, బెల్లం గెడ్డలు. సో వాటిని కట్ చేసుకొని ఉంచి పెట్టుకున్నాను. ఇందులో ఒక ఇలాచి వేయచ్చు. ఇది ఉడికిన తర్వాత చూద్దాం. కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవచ్చు, అండ్ జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. సో నేను అవేమి వేయట్లేదు, నేను ఇలాగే ఉడికించేసి చేస్తాను. చూస్తూ ఉండండి. చూస్తారు కదా, ఈ గుమ్మడికాయ మొత్తం ఉడికిపోయింది బాగా. ఇలా గరిటతో ఇలా మ్యాష్ చేసుకున్నామంటే మెత్తగా మ్యాష్ అయిపోద్ది. మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు, ఇలా గరిటతో మ్యాష్ అయిపోద్ది. సో నేను గరిటతో చేస్తున్నాను. ఇది అవ్వకుండా మ్యాష్ తీసుకొని మ్యాష్తో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ఇలాచి కూడా వేసేసాను. అదే నేను ఇందులో మిల్క్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. 1 cup మిల్క్ యాడ్ చేసాను. ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకున్నాము. బెల్లం కూడా యాడ్ చేసేసుకొని కాసేపు బెల్లం కరిగేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసుకుందాం. ఈ మిల్క్ బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి, ఇందులోకి కలిసిపోవాలి. మనం ఉడికించుకున్న గుమ్మడికాయ మొత్తం అంతా ఒక టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అంతే అండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసుకోవడం. అంతే గుమ్మడికాయ హల్వా. ఇందులో కొబ్బరి చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పుని కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు. సో నేనైతే అవేమి వేయట్లేదు, తినడానికి కష్టం అన్నమాట. ఇలా అంటే స్మూత్గా ఉంటుంది కదా, తినేసేయచ్చు. పప్పులు అన్నీ తినడం అంటే కష్టం. సో అంతే వేయట్లేదు. కావాలంటే ఎవరికైనా వేసుకోవచ్చు. ఇదైతే మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని ఇలా సర్వ్ చేసుకున్నాం. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీని ఇలా ఈ గుమ్మడికాయతో ఇలా కూర చేసుకోవచ్చు, అండ్ జ్యూస్ కూడా చేసుకొని తాగేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పంప్కిన్ అండి, పూర్తి గుమ్మడికాయ కదా, నార్మల్ పంప్కిన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.